హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నేను మొన్న మీకు వీడియోలో చూపించాను. ఇవి జెంట్స్ కుర్తీస్ అనమాట. ఇవి 4 అంటే 6 వచ్చాయి మనకి. ఇంకా 4 ఒక సెట్ కింద చేసి ఇచ్చామన్నమాట. ఇంకా 2 చేయాల్సింది ఉంది. ఇదిగో ఇలా లోటస్ వేయించుకున్నారు. ఇది సంగతి. లోటస్ తోటి నెమలి ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చి వైలెట్ కలరు, అదే మన వైన్ కలర్ లాంటిది. ఇదిగో దాంతోపాటు ఇది రెడ్ మీద చూడండి హంస ఎలా ఉందో మీరే చెప్పాలి. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, దీనికి ఎలా నప్పింది ఏంటి అన్నది కూడా మీరే చెప్పాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మాత్రం మన ఇంకొక శారీ అనమాట, స్పేస్ సిల్క్. దాని గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఇక ఇలా లోటస్ వచ్చిందనమాట. దాంతో ఇది కాఫీ కలర్, దాని మీద ఇలా గ్రీన్ కలర్లో ఇచ్చాను. ఎందుకంటే దీనికి బాగా నప్పుతుంది అనిపించింది, గ్రీన్ వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి. ఇది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీరే చెప్పాలి. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మీ అందరికీ నచ్చుతుందని నా ప్రగాఢ విశ్వాసం అనమాట. మనకి చెప్పాలంటే జెంట్స్ కుర్తీస్ మీద డిజైన్స్ అనేవి ఎక్కడో కానీ రేర్గా వేసుకుంటున్నారు. ఈ మధ్య బాగా కనిపిస్తోంది పెయింటింగ్ మీద వేసుకోవడం. డిజిటల్ ప్రింట్ వస్తుందండి, కానీ పెయింటింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా కూర్చొని దీన్ని అలా దిద్దుకుంటూ రావాలి. లేదంటే షేప్ ఎక్కడ పాడైనా కూడా అది ఎందుకో అబ్బెట్టుగా అనిపించేస్తుంది. చూడండి అలా పోత పోసినట్టుగా లేదా. ఇది మనకి ఏంటంటే హ్యాండ్ పెయింటింగ్ అనేటప్పటికీ మనకి కలర్స్ మీరు కస్టమైజ్ చేయించుకున్నది, మీకు నచ్చిన విధంగా చేయించుకున్నది కాబట్టి ఇప్పుడు మీకు షాప్కి వెళ్తే దొరికేస్తాయి, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన కలరు, మీరు చెప్పిన డిజైను, మీకు చెప్పినట్టుగా మీరు ఎంచుకున్న కుర్తీస్ మీద, మీరు తీసుకున్న క్లాత్ మీద రావడం అంటే అది మనకి రేర్ కదా. మనం కస్టమైజ్ చేయించుకుంటే మనం నచ్చినట్టుగా కలర్ కాంబినేషన్ ఏంటి, డిజైన్ ఏంటి అన్నీ కూడా మనం తగ్గినట్టుగా మనకి నచ్చినట్టుగా చేయించుకుంటాం. ఇప్పుడు అలా చేసినవండి ఇవి 4, 6 మొత్తం సెట్ అయితే ఇంకా 2 చేయాల్సింది ఉంది. 4 అయితే డిస్పాచ్ అయిపోతున్నాయి. అందుకోసమనే మీకు ఈరోజు ఈ వీడియో పెట్టానమాట. అది సంగతి. ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు హ్యాపీ అనమాట. ఏంటంటే అబ్బా మనం వర్క్ చేసాం, ఇది వీళ్ళకి నచ్చింది అన్న ఒక ఇదితో ఉంటాం, కాన్ఫిడెంట్. చూడండి, ఇవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అన్నది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.